తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల అన్ని రకాల అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సంపూర్ణమైన కరెక్ట్ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సక్సెస్ సాధించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీకు ఆర్థికంగా చూసినట్టయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క ధనము పోవడం కానీ, కార్డ్స్ పోవడం కానీ, నష్టం రావడం కానీ ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక భాగస్వామి వ్యాపారంలో కొంత ఇబ్బంది దొరలడము, లేదా ఒకరికొకరు మనస్పర్ధలు రావడము, భాగస్వామి వ్యాపారము విడిపోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఇద్దరు కలిసి కూర్చుని సమన్వయ ధోరణిలో మాట్లాడుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ యొక్క టాలెంట్ స్కిల్స్ బయటపడి యాజమాన్యం వారు అంటే మీ పై అధికారులు మీకు ఒక మంచి కీలకమైన పదవిని ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా సక్సెస్ సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం అన్యోన్యకరంగా ఉండబోతోంది. విహారయాత్రలకు వెళ్ళడం కానీ, క్షేత్ర దర్శనం కానీ చేసుకునే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. రాజకీయ పరంగా చూసినట్లయితే కనుక కొంత వాదనకు దిగవలసిన పరిస్థితి మీ చుట్టుపక్కల జరిగే కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పరిహారంగా మీరు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా నారసింహస్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టం కానీ, సంకల్పం కానీ చెప్పుకుని మీ పేరిట అర్చన చేయించుకోండి. జాతక పరంగా కానీ, గ్రహ పరంగా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంగళుడు 2వ స్థానంలోనూ ఉండడం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అంశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు అలర్ట్ గాను అటెంటివ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే రాహువు 5వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఊహించని పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. అది మీకు చాలా ఇబ్బందికరమైన అంశమే చోటు చేసుకోబోతోంది. అయితే ఇవి గ్రహస్థితులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే అదనపు ఆదాయం వస్తుంది, కానీ దాని వెనకాలే ఖర్చులు వచ్చి ఉన్న ఆదాయం కూడా పోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో నిలుపుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. విస్తరణకు అనుకూలము, పెట్టుబడులకు అనుకూలము. కాకపోతే భాగస్వామ్య ఒప్పందంలో ఒక్కసారి టెన్యూర్ పూర్తయిపోయిందా లేదా టెన్యూర్ ఇంకా ఉన్నట్టయితే కనుక దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం అంటే పొడిగించుకునే విధానంలో కొంత అంటే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోవచ్చు అన్నట్టుగా సూచనలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతోనూ, మీ పై అధికారులతోనూ వాదనకు దిగడము, కోపంతో ఇబ్బందికరంగా ఆ ఎన్విరాన్మెంట్ తయారు చేయడము, కొంతమంది ఈ యొక్క అగ్రెసివ్ నేచర్ వల్ల ఉద్యోగాలు కూడా పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు మీకు కలవర పెట్టడము, కొత్త ప్రదేశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో మీ పెద్దలకు ఇన్ఫార్మ్ చేయడమే మంచిది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, గుండెకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గందరగోళము, కొంచెము ఇబ్బందులు, అనుమానాలు, అపార్థాలు చెలరేగి ఇంట్లో కొంత ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు పెరిగే అవకాశము, అలాంటి అంశము మీ ముందుకు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ సమయంలో మీరు సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహానికి సంబంధించి పూజ కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని దానం కనుక ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టము, విజయము, సక్సెస్, తర్వాత ఆర్థిక లాభాలు జరిగేటట్టుగా కనబడుతోంది. అయితే చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు, కార్యసిద్ధి కనబడుతోంది. అయితే ఇవి గ్రహస్థితులు. అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా విశేషమైన ధనలాభాలు రావడము, ఆకస్మిక ధన ప్రాప్తి రావడము, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కలగడము, పెట్టుబడులు ఫలవంతం అవ్వడము. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. సేవింగ్స్ కానీ, పెట్టుబడులు కానీ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కొత్త ప్రాజెక్టులు
ప్రాజెక్టులు వస్తాయి, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, గౌరవము, ప్యాకేజీ పెరగడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి అన్ని రకాలుగా కూడా విజయమే సాధించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో చదువుకున్న విద్యార్థులకైనా సరే. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీని గురించి చింతపడాల్సిన పని లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశంతో పాటు ప్రజలకు, అధిష్టానానికి మీ మీద నమ్మకం ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినంత పరిహారము ఏదైనా మీకు దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.